मुच्यते। यो प्रमत्तस्तु योगेन स योगी रमते चिरम्। यो अप्रमत्तस्तु योगेन स योगी रमते चिरम्। ॐ हृदातष्टेषु मनसो जवेषु यद्ब्राह्मणाः संयजन्ते सखायः अत्राह त्वं विजहुर्वेद्याभिः ऊह ब्राह्मणो विचरन्त्युत्वे। अत्राह त्वं विजहुर्वेद्याभिः ऊह ब्रह्माणो विचरन्त्युत्वे। ॐ आर्षं धर्मोपदेशं च वेदशास्त्र अविरोधिना यस्तर्केणानुसन्धत्ते सः धर्मं वेद नेतरः। यः तर्केण अनुसन्धत्ते सः धर्मं वेद नेतरः। ॐ प्रदीपः सर्वविद्यानामुपायायः सर्वकर्माणाम् आश्रयः सर्वधर्माणां शश्वतान्वीक्षिकीमताः। आश्रयः सर्वधर्माणां शश्वतान्वीक्षिकीमताः। ॐ शान्ति शान्ति शान्तिः। परमपिता परमात्मा शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता परम आप्तः परमात्मा सर्व आप्ता सर्व आत्मा प्रमाण आत्मा प्रमाण में आत्मा परमात्मा। ओम भूर्भुवः स्वः प्राणदाता दुःखहर्ता मोक्षदाता आत्मदा ज्ञानदा बलदा सुखदा सर्वदा। ఓం ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, సున్నార్థులారా, సత్యాసత్య జ్ఞాన ధర్మ జిజ్ఞాసులారా, మేధాతిథి అక్షపాద గౌతమ మహర్షి న్యాయ దర్శనం, న్యాయాన్ని దర్శింపజేయడం గౌతమ మహర్షి యొక్క ఉద్దేశం. న్యాయము అందరికీ కావాలి, అంతటా కావాలి, అన్ని కాలాల్లో కావాలి. సర్వ ప్రాణికి న్యాయం అవసరం. న్యాయం అంటే ఏమిటో వాత్సాయన ముని చెప్పడం జరిగింది. ప్రమాణై అర్థ పరీక్షణం వస్తు సిద్ధి నతు ప్రతిజ్ఞా మాత్రేన న్యాయ. ప్రమాణముల ద్వారా
అర్థ పరీక్ష జరుగుతుంది, వస్తువుల సిద్ధి జరుగుతుంది, వాస్తవిక జ్ఞానం కలుగుతుంది. కేవలం మాటలతో ప్రతిజ్ఞ చేసినంత మాత్రమున కాదు. ఇదే న్యాయం అన్నారు. న్యాయం అంటేనే ప్రమాణములు, సాక్ష్యాధారాలతో న్యాయం తెలుస్తుంది. ఆ సాక్ష్యాధారాలు దేని కొరకు? సత్యాన్ని రుజువు చేయడం కొరకు. సత్యమా అసత్యమా, న్యాయమా అన్యాయమా, పుణ్యమా పాపమా ఇలా తెలుస్తుంది ప్రమాణముల ద్వారా. అందుకే ప్రమాణమే పరమాత్మ నిజానికి. ప్రమాణము జ్ఞానానికి జీవనం, జ్ఞానానికి ప్రాణం. ప్రమాణం సత్య అసత్యాల పరీక్షణ ప్రమాణములతో. అందుకే ప్రమాణాల పరీక్ష కూడా అవసరం అని చెప్పడం జరిగింది. 3వ అధ్యాయంలో, న్యాయదర్శన 3వ అధ్యాయంలో, ఆత్మ అనేది ఒకటి ఉంటుందా? నిజానికి అంత శరీరమే కదా. శరీరంలో కాళ్ళు చేతులు కదులుతున్నాయి, పనులు చేస్తున్నాయి, నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తున్నాయి, గుండె కొట్టుకుంటుంది, రక్త ప్రసరణ సాగుతూనే ఉంది, శ్వాస ఆడుతూనే ఉంది. అటువంటప్పుడు ఈ ఆత్మ అవసరమా? అసలు ఆత్మ ఉంటుందా? ఉండడం అవసరమా అనే విషయంలో ఇక్కడ పరీక్ష జరుగుతుంది. ప్రమేయముల పరీక్ష. తెలుసుకోదగినటువంటి విషయాల పరీక్షణం. అందులో భాగంగా న్యాయదర్శనము 3వ అధ్యాయంలో మొదటి ఆహ్నికంలో మొదటి సూత్రం చెప్పడం జరిగింది. దర్శన స్పర్శనాభ్యాం ఏకార్థ గ్రహణం. నేను చూసిన దాన్నే పట్టుకుంటున్నాను, తాకుతున్నాను. చూసినవి కళ్ళు, పట్టుకునేవి చేతులు. కళ్ళతో చూసిన తర్వాత, చేతులతో పట్టుకుని స్పర్శించిన తర్వాత, నేను చూసినటువంటి అదే వస్తువు ఇది, అదే విషయం, అదే ప్రాణి, అదే చెట్టు, అదే వస్తువు ఎలా తెలిసింది? చూసినవి కళ్ళు అయితే, పట్టుకునేవి చేతులు అయితే, కళ్ళ నుంచి చేతులకు ఎలా తెలిసింది? కంటికి చేతులకు సంబంధం ఏమిటి? ఆ కంటి నుంచి సమాచారం చేతులకు ఎలా తెలిసింది? మధ్యలో ఏముంది? మధ్యలో ఏదో ఒకటి ఉండాలి కదా. ఇటువంటి విషయాన్ని ఎలా తెలుస్తాయి? మధ్యలో ఏదో ఒక వారధి ఉండాలి, ఏదో ఒక సేతు ఉండాలి. అటువంటి ఏది లేకుండా దర్శన స్పర్శన ఎలా తెలుస్తుంది? దర్శించింది వేరు, స్పర్శించేది వేరు అయితే ఎలా తెలిసింది? మధ్యలో ఉన్నది దాని పేరే ఆత్మ. నిజానికి ఒక విషయం ఎలా తెలుస్తుంది అంటే మధ్యలో ఒకటి ఉండాలి. చేతులు జడమే, కళ్ళు జడమే, శరీరము జడమే నిజానికి. అందుకే ఆత్మ ఉన్నదని అర్థమవుతుంది. పూర్వపక్షములో శిష్యుడు అడగడం జరుగుతుంది, అలా ఉండడానికి వీలేదు. ఒక వ్యవస్థ ఉంది, విషయ వ్యవస్థ ఉంది కాబట్టి ఇంద్రియాలు చూస్తాయి, చేతులు పనిచేస్తాయి, కాళ్ళు నడుస్తాయి. ఒక వ్యవస్థ ఉంది. కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి. దానికి ఒక చేతన ఆత్మను కల్పించడం అనేది, ఊహించడం అనేది అవసరం లేదు అని సందేహించడం జరుగుతుంది. 2వ సూత్రంలో నా విషయ వ్యవస్థానాత్, నా ఈ శరీరం ఇంద్రియాల కంటే వేరుగా ఒక చేతనాత్మ ఉండడం అనేది తగదు, అవసరం లేదు. నా ఎందుకంటే విషయ వ్యవస్థానాత్, విషయ
విషయాలు ఏవైతే ఇంద్రియాలకు సంబంధించినటువంటి, అంటే ఇంద్రియాల ద్వారా గ్రహింపబడే విషయాలు ఉంటాయి, అవి సువ్యవస్థితమే, ఒక పద్ధతి ప్రకారం ఉన్నాయి. మనం చూస్తున్నాం. చెవులు లేకుంటే మనం చూడలేము. చెవులతో ఏం చూస్తాం? విని చూస్తాం. శబ్దాలను విని చూస్తాం. ముక్కుతో వాసన చూస్తాం. నోటితో రుచి చూస్తాం. చర్మంతో స్పర్శ చూస్తాం. అన్నింటిలో చూడడమే ఉంటుంది, కానీ కంటితో కేవలం చూడడమే ఉంటుంది. ఇంద్రియాలకు వాటి విషయాలకు ఒక వ్యవస్థ ఉంది కాబట్టి ఆ వ్యవస్థ అలా సాగుతూనే ఉంటుంది. దానికి చేతనాత్మ అవసరం లేదని సందేహాన్ని వ్యక్తం చేస్తాడు శిష్యుడు 2వ సూత్రంలో. న్యాయదర్శనం 3వ అధ్యాయము 1వ ఆహ్నికం 3వ సూత్రంలో దానికి సమాధానం చెప్పడం జరుగుతుంది. తద్వ్యవస్థానాత్ ఏవ ఆత్మసద్భావాత్ అప్రతిషేధ. తద్వ్యవస్థానాదేవ, ఏదైతే మీరు వ్యవస్థ అంటున్నారో ఈ ఇంద్రియాలకు వాటి విషయాలకు, తద్వ్యవస్థానాదేవ, ఆ వ్యవస్థ ద్వారానే, వాటి వలననే, తద్వ్యవస్థానాత్ ఏవ, ఆ విషయం, ఆ నియమం ఏది ఉందో దాని వలననే, ఆత్మ సద్భావాత్ ఏవ ఆత్మ సద్భావాత్, ఆత్మ అనేది ఒక చేతన పదార్థం అనేది ఒకటి ఉన్నదని తెలుస్తుంది. కాబట్టి అప్రతిషేధ, ఆత్మ లేదనడము తగదు. ప్రతిషేధించడము, నిషేధించడము కుదరదు. ఎందుకంటే ఒక వ్యవస్థ ఉండడం జరిగింది. కళ్ళు చూసినప్పుడు, చేతులు తాకినప్పుడు ఇక్కడ కూడా ఒక వ్యవస్థ ఉంది. కళ్ళ పని చూడడమే, ఆ సమాచారాన్ని చేతులకు అందించింది ఎవరు? కాబట్టి ఇదొక వ్యవస్థ ఉంది. శిష్యుడు ఏ పద్ధతిలో సందేహించినాడో అదే పద్ధతిలో అవే శబ్దాలతో సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇదొక శైలి. ఎవరు ఏ శబ్దాలతో ప్రశ్న అడగడం జరుగుతుందో, సందేహం అడగడం జరుగుతుందో, ఆ శబ్దాల యొక్క అర్థం తీసుకొని ఆ శబ్దాల ద్వారానే సమాధానం చెప్పడం అనేది ఒక పద్ధతి. ఇది చాలా మంచి పద్ధతి నిజానికి. ఇది వ్యవహారంలో అవసరం. శిష్యుడు ఏ శైలితో, ఏ శబ్దాలతో సందేహించడం జరుగుతుందో ఆ శైలితోనే, ఆ శబ్దాలతోనే సమాధానం ఇవ్వడం అనేది. ఇది భాష జ్ఞానం ఉండాలి, భాష పైన పట్టు ఉండాలి. తద్వ్యవస్థానాదేవా, ఆ వ్యవస్థ ద్వారానే, ఆత్మ సద్భావాత్, ఆత్మ సద్భావం అంటే మంచి ఉనికి, భావం అంటే ఇక్కడ ఉనికి, సత్తా, ఆత్మ ఉందని తెలపడం జరుగుతుంది. కాబట్టి అప్రతిషేధ, నిషేధించడానికి, ఖండించడానికి వీలు లేదు. ఆత్మ ఉంది, ఆ విషయాన్ని ఖండించడానికి వీలు లేదు అని సమాధానం ఇవ్వగలిగింది. ఆత్మ ఒకటి శరీరం నుండి ఇంద్రియాల యొక్క సహకారంతో విషయాన్ని గ్రహించడం జరుగుతుంది. ఇది ఒక వ్యవస్థ నిజానికి. కాబట్టి ఆత్మ ఉంది, ఆత్మ లేదని చెప్పడానికి వీల్లేదు. 1వ సూత్రము తర్వాత 3వ సూత్రం, ఆత్మ ఉందని చెప్పడానికి ప్రమాణాలు దర్శన స్పర్శనాభ్యాం ఏకార్థ గ్రహణం, తర్వాత తద్వ్యవస్థానాదేవ ఆత్మసద్భావాత్ అప్రతిషేధ. మళ్ళీ ఇక్కడ శరీరం గురించి తీసుకొని, శరీరదాహే పాతక అభావాత్, చనిపోయిన తర్వాత, శవమైన తర్వాత ఆ శవాన్ని కాల్చేస్తాం. కాల్చినప్పుడు పాతకం కాదు, శవదాహనం అనేది పాతకం కాదు. ఇక్కడ పాతకం అంటే హింసతో కూడిన పాపం, హింసతో కూడిన పాపాన్ని పాతకం అంటారు. శరీరం ఒకవేళ చేతనమైతే, అది జడం కాకపోతే, అంటే బ్రతికున్నప్పుడు
ఎవరైనా శరీరాన్ని కాలిస్తే చిన్న బాధ, చిన్న దెబ్బ దానికి నేరం అవుతుంది. కొట్టినప్పుడు చిన్న దెబ్బే. అటువంటప్పుడు ఈ శరీరాన్ని కాల్చడం ఏదైతే ఉందో, శరీరాన్ని కాల్చడం ఒక హింస నిజానికి బ్రతికున్నప్పుడు. అది పాపం. కానీ అదే శరీరాన్ని చనిపోయిన తర్వాత దహనం చేయడం జరుగుతుంది అంత్యేష్టిలో. అప్పుడు పుణ్యం అంటారు. శవాన్ని పద్ధతి ప్రకారం దహనం చేయడం అనేది పుణ్యం. మరి ఇది పుణ్యం ఎందుకయింది? అది పాపం ఎందుకు? బ్రతికున్నప్పుడు బాధ పెడితే, కాలిస్తే, కొడితే అప్పుడు పాపం. ఇప్పుడు పుణ్యం ఎందుకు? అంటే శరీరం ఈ ఆత్మ ఒకటి కాదని అర్థమవుతుంది. ఈ విషయాన్ని శరీరం ఆత్మ ఒకటి కాదనే విషయంలో ఇదొక ప్రమాణం. శరీర దాహే పాతక అభావాత్. పాతకం అభావం అవుతుంది. పాతకం లేదు, పాపం లేదు. పాపం లేకపోవటం వలన పంచమీ విభక్తి ఏకవచనం పాతక అభావాత్. పాతకం అభావం కావడం వలన శరీరము ఈ ఆత్మ ఒకటి కాదని తెలుస్తుంది. శరీరము జడము, ఆత్మ చేతనము. ఈ రెండు సూత్రాలు. ఒకటేమో శిష్యుడు ఏ శైలితో, ఏ శబ్దాలతో సందేహించడం జరిగిందో, ప్రశ్న అడగడం జరిగిందో, ఆ శబ్దాలతో సమాధానం ఇచ్చిన తర్వాత సరైనటువంటి సమాధానం మళ్ళీ ఇవ్వడం జరిగింది. వ్యవహారంలో ఇలా చెప్పడం అవసరం. ఇదొక వ్యవహారం. ముందు వారు అడిగిన శైలిలోనే చెప్పడం, తర్వాత మళ్ళీ సరైన సమాధానం ఇవ్వడం అనేది ఇక్కడ 4వ సూత్రంలో చెప్పడం జరిగింది. శరీర దాహే పాతక అభావాత్. నిజానికి 3వ సూత్రంలో ఇది చెప్పేస్తే అయిపోయేది. కానీ శిష్యుని శబ్దాలు ఏమిటి? విషయ వ్యవస్థానాత్. కాబట్టి ఇక్కడ కూడా తద్వ్యవస్థానాదేవ ఆత్మ సద్భావాత్ అప్రతిషేధ అని చెప్పి సరైన సమాధానం ఇది. శరీర దాహంలో పాతక అభావం అంటే పాతకం లేకపోవడం వలన శరీరము ఆత్మ ఒకటి కాదు. శరీరము వేరు, ఆత్మ వేరు. ఈ విధంగా సమాధానం ఇవ్వడం జరిగింది. తర్వాత శిష్యుని యొక్క సందేహం. తద్ అభావ సాత్మక ప్రదాహేపి తన్నిత్యత్వాత్. కేవలం శరీరం ధరించిన వానికి పాపం ఉండదు. ఇక్కడ ఏమంటాం అంటే ఆత్మతో కూడిన శరీరం ధరించినప్పుడు పాపం కూడా కలగదు. ఎందుకంటే ఆత్మ నిత్యం కదా, ఆత్మకు చావు లేదు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక. పావకంటే అగ్ని. అగ్ని దహించజాలదు, ఏ అస్త్రశస్త్రం ఖండింపజాలదు, గాలి ఎండింపజాలదు, శుష్కింపజాలదు, నీరు తడపజాలదు. అటువంటప్పుడు ఆత్మ నిత్యము, చావు లేదు, దానికి ఏమి లేదు, అది అనాది. అటువంటప్పుడు అప్పుడు కూడా పాపం లేదు కదా. హింస ఎలా కలుగుతుంది? ఆత్మతో ఉన్నటువంటి సజీవ శరీరాన్ని కాల్చివేసిన, కొట్టిన, చంపిన నిజానికి ఆత్మకి ఏమి కాదు, అప్పుడు కూడా పాపం కాదు కదా అనే అర్థంతో ఈ సూత్రం ద్వారా అడగడం జరుగుతుంది. తదభావ అంటే ఇక్కడ పాపం అనేది అభావం అవుతుంది. సాత్మక ప్రదాహేపి. స ఆత్మ సహితంగా. ప్రదాహే దాహం అంటే కాల్చడం, ప్రదాహం అంటే మంచిగా కాల్చడం, అపి అంటే కూడా. తత్ అంటే ఇక్కడ ఆత్మ. తత్ నిత్యత్వత. ఆత్మ నిత్యత్వం ఉండడం వలన తత్ ఆత్మ. తత్ అంటే ఇక్కడ ఆత్మ. నిత్యత్వాత్. ఆత్మ నిత్యత్వాత్ సాత్మక ప్రదేహాపి. ఆత్మ నిత్యం కాబట్టి దాన్ని ఆత్మ సహితంగా శరీరాన్ని కాల్చేసినప్పుడు కూడా తదభావ అంటే పాపము లేదు. తదంటే ఇక్కడ పాపము, పాతకం. పైన పాతక అభావాత్ అన్నాడు. ఆ పాతకం అనేది అభావం అవుతుంది. పాతకం కూడా లేదు. శరీరం ఆత్మ సజీవంగా కాల్చినా, చంపినా, కొట్టినా అనే అర్థంతో శిష్యుడు అడగడం జరుగుతుంది. అప్పుడు
సమాధానంగా నా కార్య ఆశ్రయ కర్తృవధాత్ అని చెప్పడం జరిగింది ఉత్తరపక్షంలో. కార్య ఆశ్రయ కర్తృవధాత్ అంటే కార్య ఆశ్రయం, సుఖ దుఃఖాల అనుభవం. సుఖ దుఃఖాల అనుభవం కార్యం అన్నది ఇక్కడ. కార్య ఆశ్రయం సుఖ దుఃఖాలకు అనుభవించడం ఏదైతుంది దానికి ఆశ్రయం ఏమిటి? శరీరం. కార్యాలు చేష్ట చేయడానికి, కర్మ చేయడానికి, క్రియలు చేయడానికి, పని చేయడానికి ఆశ్రయము, ఆధారము శరీరము. కర్తవధాత్ ఈ ఆ శరీరముతో కూడినటువంటి కర్త ఎవరు? ఆత్మ. ఇక్కడ కర్తృ అంటే కర్త ఆత్మ. ఆత్మను కర్తృవధాత్ వధించడం వలన. కార్యాశ్రయం శరీరము, అందులో కర్త ఆత్మ. ఆత్మతో శరీరాన్ని, ఆత్మ ఉన్నప్పుడు సజీవంగా వధించడం వలన కర్తవధాత్ నా సాత్మక శిరదాహము ఏతుందో పాతకము లేదనము అనేది కుదరదు. ఎందుకంటే ఇది కార్యాశ్రయం శరీరము, చేష్ట చేయడానికి, చేష్టేంద్రియ అర్థం. మనకు శరీరం గురించి ముందు చెప్పడం జరిగింది. శరీరం అంటే ఏమిటి? చేష్ట ఇంద్రియాలు అంటే కర్మలు చేయడానికి ఇంద్రియాలకు ఆశ్రయము శరీరం. కాబట్టి కార్య ఆశ్రయము శరీరము, దానికి అర్థ ఆత్మ అయితే ఆత్మ శరీరం ఉన్నప్పుడు కాల్చడం వలన పాతకం కాదు అనేది తప్పు. నా సాత్మక శరీరదాహము అంటే ఆత్మ సహితంగా శరీరాన్ని దహించడం అనేది పాతకము లేదు అనడం తగదు, కుదరదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే సుఖ దుఃఖాలను ఎవరు అనుభవిస్తున్నారు? కర్త ఎవరు ఇక్కడ? సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఎప్పుడు అనుభవిస్తున్నాడు? ఎవరు అనుభవిస్తున్నారు? ఆత్మ అనుభవిస్తుంది, జీవుడు అనుభవిస్తున్నాడు. శరీరము, ఇంద్రియాలు ఆ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవించడం లేదు. శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే ఈ సుఖ దుఃఖాల అనుభవం జరుగుతుంది. కాబట్టి ఈ సుఖ దుఃఖ రూప భోగాలను శరీరం ద్వారా ఆత్మ అనుభవిస్తుంది. కాబట్టి ఆ బాధ ఏమిటో, లేదా ఆ సుఖం ఏమిటో, ఆ తృప్తి ఏమిటో, అసంతృప్తి ఏమిటో, ఇబ్బంది ఏమిటో ఆత్మ కలుగుతుంది. కాబట్టి ఆత్మ నిత్యము, ఆత్మ ఉండి తీరాల్సిందే. ఆత్మ బాధపడుతుంది. ఆ బాధపడడం అనేది హింస. బాధపడడం కాబట్టి పాపము, అదే పాతకం. శరీరం బాధపడడం కానీ, ఇంద్రియాలు బాధపడడం కానీ ఉండదు. కాబట్టి బాధపడేది ఆత్మ. అందుకే సజీవంగా ఉన్నప్పుడు బాధ పెట్టడం అనేది పాపం అవుతుంది. నిర్జీవంగా ఉన్నప్పుడు కొట్టినా, తిట్టినా, ముట్టినా, చంపినా, పాతి పెట్టినా, కాల్చివేసిన ఏమీ జరగదు. ఎందుకంటే అది శవం, అది నిర్జీవం, అది జడం. అందుకే రాళ్ళను కానీ, మనం ఎండిపోయిన కర్రలను కానీ దీన్ని కొట్టినప్పుడు అవేం చెప్పవు, బాధపడడం ఉండదు. అలాగే ఈ చెట్టుకున్నటువంటి ఏవైతే మన పళ్ళు, కూరగాయలు కొన్ని ఉంటాయి, అవి తింటే అది కూడా పాపం కదా, అందరూ కూడా జీవం ఉంది కదా, అవి కూడా బాధపడతాయి కదా అంటారు. నిజానికి మన గోళ్ళలాగా, మన వెంట్రుకల గోళ్ళను కత్తిరించినప్పుడు, దూరం చేసినప్పుడు మనకు నొప్పి కాదు. అదే గోరు లోపలికి తెగినప్పుడు నొప్పి అవుతుంది. అక్కడ రక్త ప్రసరణ ఉంటుంది, అక్కడ స్పర్శ ఉంటుంది. అలాగే మన వెంట్రుకలు లాగినప్పుడు నొప్పి అనిపిస్తుంది, కానీ వెంట్రుకలు పైన పైన కత్తిరించి వేసినప్పుడు ఏ నొప్పి రాదు. అందులో జీవం లేదు, రక్త ప్రసరణ లేదు, స్పర్శ కూడా ఉండదు. మన వెంట్రుకను గట్టిగా పట్టుకొని స్పర్శిస్తే కూడా మనకు తెలియదు. ఎప్పుడైతే వెంట్రుకను కదిలిస్తామో అప్పుడు తెలుస్తుంది. ఆ వెంట్రుక మొదళ్లలో ఉన్నటువంటి రక్త ప్రసరణ వలన తెలుస్తుంది, సమాచారం అందుతుంది. అలాగే చెట్లు కూడా అంతే. కాయలు, పళ్ళు, పూలు, ఆకులు, ఈ కూరగాయలు తినడం కూడా తప్పే కదా, అవి కూడా సజీవం కదా, అవి కూడా బాధపడతాయి కదా అంటాం. నిజానికి పక్వం రాకముందు ఏదైతే తీసుకుంటామో తప్పు అవుతుంది. ఇంకా పక్వం రాలేదు, పరిపక్వం కాలేదు, ముందు తీసేస్తున్నాం, పిందెలను తీసేస్తున్నాము.
కాయలను తీసేస్తాం. దాని స్థితి వచ్చినప్పుడు తీసుకోవాలి. ఉర్వారుకమివ బంధనాత్. ఉర్వారుకం అంటే దానికదే సునాయాసంగా అయిపోవాలి. ఆ స్థితికి రావాలి, ఆ పక్వ స్థితికి రావాలి. అప్పుడు తప్పు కాదు. కానీ ఏ పక్వం కాకుండా పిందెలను తీసివేయడం లేదా చిన్న కాయలను తీసివేయడం తప్పు అవుతుంది. ఎందుకంటే మనం చూస్తాం, మామిడికాయలు కానీ వేరే ఇతర కాయలు తర్వాత మగ్గించే ప్రయత్నం చేస్తాం, పక్వానికి మళ్ళీ పెట్టేస్తాం, ఆపేస్తాం. కొన్ని రోజుల తర్వాత అవి అప్పుడు పక్వ స్థితికి వస్తాయి అన్నమాట, పరిపక్వం అవుతాయి, పండుతాయి. పండడానికి సమయం తీసుకుంటుంది. అదే మామూలు పిందెలైతే ఎండిపోతాయి, చెడిపోతాయి. అది తప్పు, అది పాపం. ఈ విధంగా ఆత్మ శరీరం కూడా అంతే. ఆత్మ ఉన్నప్పుడే సుఖము దుఃఖము, ఆత్మ ఉన్నప్పుడే పుణ్యము పాపము. శవాన్ని ఎంత నిందిస్తే ఏం లాభం? అందుకే చనిపోయిన వాళ్ళని ఏమనకూడదు. చనిపోయిన తర్వాత అందరూ గొప్పవారే, అందరూ దేవతలే అంటారు. చనిపోయిన తర్వాత తిట్టి ఏమి లాభం, కొట్టి ఏమి లాభం, ద్వేషించి ఏమి లాభం? చనిపోయిన తర్వాత అలాగే ఎంత సేవ చేస్తే ఏమి లాభం? చనిపోయిన శవానికి సేవ చేస్తారు, శవాన్ని అలంకరిస్తారు. చనిపోయిన తర్వాత భస్మం చేసిన తర్వాత అంత్యేష్టి అయిన తర్వాత రకరకాల కార్యక్రమాలు చేస్తారు. వారి పేరు మీద ఏమేమి చేస్తారు? వారి తృప్తి కొరకు. చనిపోయిన తర్వాత ఎంత తృప్తి చేస్తే ఏమి లాభం? లాభం లేదు. బ్రతుకున్నప్పుడే మీరు బాధ పెట్టినా, భయపెట్టినా, సుఖపెట్టినా, సంతృప్తి పెట్టినా బ్రతుకున్నప్పుడే సుఖము కానీ దుఃఖము కానీ. అందుకే సుఖ దుఃఖాలు అనుభవించేది ఆత్మ కాబట్టి నా కార్యాశ్రయ కర్తృవధాత్. కర్తను వధించడం వలన ఈ కార్యాశ్రయం అవుతుందో శరీరం అది కుదరదు. పాపము సాత్మక అంటే ఆత్మ సహితంగా శరీరము దహించడం అనేది పాపం అవుతుంది. బాధ పెట్టకూడదు. ఇక్కడ పాతకం అంటే హింస చేయడం. హింస అంటే మానసిక హింస కూడా ఉంటుంది, శారీరక హింస కూడా ఉంటుంది. శరీరం ఉంది కాబట్టి శరీరంలో మనసు కూడా ఉంటుంది, ఇంద్రియాలు కూడా ఉంటాయి కాబట్టి మనసును కూడా బాధ పెట్టకూడదు. కేవలం శరీరాన్ని దహించడం ఒకటే కాదు, మనసును కూడా దహించడం జరుగుతుంది. మనసు విరిగినేని మరి అంట నేర్చున్నా. కాబట్టి మనసు ఒకసారి విరిగితే మళ్ళీ అంటుకోదు, అంటుకున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి జీవితంలో మనసు విరిగిపోయిన తర్వాత ఒక విషయం పట్ల కానీ, ఒక వస్తు పట్ల కానీ, ఒక ప్రాణి పట్ల కానీ, ఒక వ్యక్తి పట్ల కానీ ఒకసారి మనసులో ఒక భావం కుదిరిందంటే అది స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది. ఒకసారి మోసం జరిగింది, మోసపోవడం జరిగింది, తెలిసిపోయింది వీడు మోసగాడు, వీడు దుష్టుడు, దుర్మార్గుడు అని తెలిసిన తర్వాత మళ్ళీ మంచివాడే అని కష్టం అతకడం. ఒకసారి మనిషి నమ్మడం జరుగుతుంది, నమ్మిన తర్వాత ఒక భావం ఏర్పడుతుంది. అది ఒకసారి విరిగిపోయిందా, చెడిపోయిందా, ఇక అది అలా ఒక మచ్చలాగా ఉండిపోతుంది, శాశ్వత మరక. ఎప్పుడో ఎక్కడో చోట ఒక మూల, ఆ మూలను ఉండిపోతుంది. వీడు ఇటువంటి వాడు, ఒకప్పుడు ఇలా చేసినాడు అనే ఒక సందేహం ఉండిపోతుంది. కాబట్టి మన వైపు నుంచి ప్రయత్నం చేయాలి, ఆ నమ్మక ద్రోహం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకే బ్రతుకున్నప్పుడే ఏదైనా సేవ చేసినా, సంతృప్తపరిచిన, ఏం చేసినా, మేలు చేసినా కీడు చేసినా బ్రతుకున్నప్పుడే. కాబట్టి సాత్మక శరీర దాహమే కాదు, సాత్మక శరీర సుఖం కూడా. తర్వాత సూత్రం కూడా చెప్పడం జరుగుతుంది. సవ్యదృష్టస్య ఇతరేణ ప్రత్యభిజ్ఞానాత్. ప్రత్యభిజ్ఞ అంటే గుర్తించడం. సవ్యదృష్ట అంటే సవ్యం అంటే ఎడమ. సవ్యదృష్టస్య ఎడమ కంటితో చూసినటువంటి వస్తువును కానీ, విషయాన్ని కానీ, మనిషిని, ప్రాణి ఏదైనా కానీ దాన్ని ఇతరేణ అంటే కుడి నేత్రంతో, కుడి కన్నుతో చూసినప్పుడు ప్రత్యవిద్య కలుగుతుంది. ప్రత్యవిద్య అంటే ఏంటి? గుర్తుపట్టడం, గుర్తించడం. ఎడమ కన్నుతో చూసి ఇంతకుముందు చూసింది ఈ వ్యక్తే, ఈ పదార్థమే, ఈ వస్తువే, ఈ ప్రాణి అని తెలుసుకుంటాం. ఎలా తెలుస్తుంది? చూసింది ఎడమ కన్ను అయితే కుడి కన్ను ద్వారా ఎలా తెలిసింది?
అనేది సందేహం ఇక్కడ. అంటే మధ్యలో ఏదో ఒకటి ఉండాలి, ఒక వారధి ఉండాలి కదా. ఆ వారధి ఎవరు? అది ఆత్మ నిజానికి. కుడి కన్నుతో చూసి ఎడమ కన్నుతో చూసి కుడి కన్నుతో మనం గుర్తిస్తాం, రెండు కళ్ళతో కూడా చూస్తాం. కానీ ఎడమ కుడి ఈ రెండు వేరు వేరు కదా, ఎలా సాధ్యం ఇది అంటే ఏమంటాడు శిష్యుడు? రెండు కళ్ళు ఒకటే అంటాడు 8వ సూత్రంలో. నేకస్మిన్ నా నాస అస్తి, మధ్యలో నాస ఉంది, ముక్కు అని ఒక వారధి ఉంది, ముక్కు ఒక ఎముక ఉంటుంది, అది రెండింటిని చీల్చేస్తుంది నిజానికి అటు ఇటు. కాబట్టి రెండు కళ్ళు అవి వేరు కాదు, ఒకటే, రెండు కనిపిస్తున్నాయి అంతే. ద్విత్వ అభిమానాత్, రెండు రకాలుగా అభిమానం ఏమంటే ఇక్కడ తెలపడం జరుగుతుంది. మానం అంటే కొలత, మానం అంటే జ్ఞానం కూడా. రెండు ద్విత్వ అభిమానం, రెండు రకాలు అనిపించడం వలన అలా జ్ఞానం కలగడం వలన అలా అనిపిస్తున్నాయి. కానీ ఈ ఎడమ కన్ను కుడి కన్ను అనేది రెండు వేరు కాదు. నా నా ఏకస్మిన్ నాస అస్తి, ఏకస్మిన్ ఒకటే, ఒకదానిలో, సప్తమి విభక్తి ఏకవచనం. ఏకస్మిన్ ఒక దానిలో అంటే ఒకే ఇంద్రియం నిజానికి. కానీ నాస అస్థి ఉంది, అస్థి అంటే ఎముక, ముక్కు యొక్క ఎముక ఉంది, ముక్కు సంబంధించిన ఎముక ఉండడం వలన రెండుగా విడిపోతున్నాయి. వ్యవహిత అంటే విడిపోవడం, చీల్చబడడం. దాని ద్వారా ద్విత్వాభిమానాత్ రెండుగా అనిపిస్తాయి అంతే. మనకు కూడా నిజం అనిపిస్తుంది, కానీ రెండు, ఆ కన్ను వేరు ఈ కన్ను వేరు. నిజానికి ఎడమ కంటికి రోగం వస్తే కుడి కంటికి కూడా రోగం రావాలని ఏం లేదు. ఎడమ కంటిలో నలక పడ్డప్పుడు కుడి కన్ను ఏడవాలని ఏమి లేదు. కాబట్టి రెండు వేరు అని చెప్తాడు గురువు గారు సమాధానంలో. ఏక వినాశే ద్వితీయ వినాశాత్ నైకత్వం. ఏక వినాశే, ఒకటి నశించి, ఒక గుడ్డి కన్ను అనుకోండి, ఒకటి గుడ్డి కన్ను అయితే మరొకటి గుడ్డి కన్ను కాదు కదా. ఒక నేత్రం చెడిపోతే రెండో నేత్రం కూడా చెడిపోవాలి, అలా జరగడానికి వీల్లేదు. కాబట్టి రెండు కళ్ళు వేరే అనే విషయంలో 9వ సూత్రంలో చెప్పడం జరిగింది సమాధానం. వీటన్నిటి యొక్క ప్రయత్నం ఏమిటి అంటే ఆత్మ ఉంది అని చెప్పడానికి ఇన్ని రకాలుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎడమ కన్ను చూసి కుడి కన్నుతో గుర్తించం, కుడి కన్నుతో చూసింది ఎడమ కన్నుతో మళ్ళీ చూసి గుర్తుపట్టడం అనేది ఏతుందో, ఆత్మ ఒకటి మధ్యలో ఉంటుంది. ఈ నాసాస్తి, ముక్కు ఎముక కానీ అవి గాను రెండు వేరు ఒకటి, ఇవన్నీ తర్వాత విషయాలు. నిజానికి ఆత్మ ఉంది, ఆత్మ ఉందా లేదా, ఆత్మ అవసరమా కాదా, ఉంది. కాబట్టి ఆత్మ ఉందని చెప్పడానికి ఇదంతా ప్రయత్నం. ఆత్మ ప్రమేయములలో ఆత్మ మొదటిది, ఆ విషయాన్ని ఇక్కడ పరీక్షించడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఈ ఉత్తర పక్షం ఉన్నటువంటి సూత్రాలను కూడా సిద్ధాంత సూత్రాలు, పూర్వపక్షం అంతా సందేహాలు. మనం ఉత్తరపక్ష అంటే సమాధానం విషయంలో అయితే సూత్రాలు ఉన్నాయో ఆ సూత్రాలను గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఆత్మ ఉంది, ఆత్మ ఉండడం అవసరం, ఆత్మ లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. అలాగే ఆత్మ పరీక్ష చేసిన తర్వాత ఆత్మ నిత్యం అని కూడా చెప్పడం జరిగింది. ఆత్మ ఉండడం ఒకటే సరిపోదు, ఆత్మ నిత్యం అనే విషయంలో కూడా 18వ సూత్రంలో ఆత్మ నిత్యత్వ విచారణ చేయడం జరిగింది. ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, ఆత్మ నిత్యము అనే విషయంలో చాలా సూత్రాలు చెప్పడం జరిగింది. అందులో అయస్కాంత విషయం కూడా రావడం జరిగింది. అయస్కాంతం లాగానే నిజానికి ఆత్మ ఉందని చెప్పడము, ఆత్మ నిత్యం చెప్పడంలో వీతరాగ జన్మ దర్శనాత్, ఎందుకంటే జన్మ లేకుండా కూడా అయ్యో అటువంటి పరిస్థితి కూడా ఉంది, మళ్ళీ పునర్జన్మ రాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆత్మ నిత్యమే అనే విషయంలో వీతరాగులు ఏవైతే రాగద్వేషాలు లేకుండా ఉండి యోగాభ్యాసం ద్వారా సమాధి పొంది తర్వాత మోక్షం పొందే అవకాశం కూడా ఉంది. కాబట్టి మోక్షం పొందినప్పుడు మళ్ళీ శరీరం రాదు. 31 నీళ్ళు అంటే 31 నీలములు, 10 కర్మములు, 40 అర్బుదముల పరాంతకాలం, మోక్షకాలం, అంతవరకు మళ్ళీ జన్మ రాదు.
కాబట్టి ఆత్మ నిత్యము, ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. అలా చెప్పిన తర్వాత శరీర పరీక్ష చేయడం జరిగింది 27వ సూత్రంలో. శరీరం అవసరమా? పార్థివం తద్విశేష గుణోపలబ్ధి. ఈ శరీరం ఎలా తయారైంది అని చెప్పే విషయంలో. అలాగే శరీరం ఎప్పటికి ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అంటే భస్మాంతం శరీరం. శృతి ప్రామాణ్యాచ 3వ అధ్యాయం 1వ ఆనికంలో 28వ సూత్రంలో చెప్పడం జరిగింది. శృతి ప్రామాణ్యాత్, వేదాలు వేదానుకుల శాస్త్రాలు కూడా చెప్తున్నాయి శరీరం పార్థివమే, భస్మాంతం. ఇది భస్మం అయిపోతుంది అంటే ఇది పార్థివం. పార్థివం అంటే ఏమిటి? పంచభూతాత్మకం. అందుకే దీన్ని పాంచభౌతికం అన్నారు శరీరాన్ని. ఈ శరీరం ఎప్పటికి ఉండదు. పంచభూతాల ద్వారా, ఆ తత్వాల ద్వారా శరీరం తయారడం జరుగుతుంది. ఇక్కడ పంచభూతాల వలన అని చెప్పాలి. పంచభూతాల వలన శరీరం తయారవుతుంది అంటే పంచభూతాల తత్వాలతో. తర్వాత ఇంద్రియ పరీక్ష చేయడం జరిగింది 23వ అధ్యాయం 1వ ఆనికంలో 29వ సూత్రం నుంచి. ఇంద్రియాలు అవసరమా? ఇంద్రియాలు ఏం చేస్తాయి, ఏం గ్రహిస్తాయి? కళ్ళు ఉంటాయి. రేచకట్టున్న వారికి కళ్ళు సరిగా అంటే సరైన వెలుగు లేనప్పుడు కళ్ళు కనిపించవు. ఆ విషయంలో ఎలా గ్రహిస్తాయి? కళ్ళలో కాంతి ఉంటుందా, రశ్మి ఉంటుందా? కళ్ళ నుంచి రశ్మి బయటకు వెళ్ళిపోతుందా, లేదా సూర్యరశ్మి కారణమా అనే విషయంలో కూడా అక్కడ చర్చ వచ్చింది. ఆ క్రమంలో ఈ రశ్మి అర్థ సన్నికర్ష విశేషాత్ తద్గ్రహణం 31 సూత్రం చెప్పడం జరిగింది. తర్వాత ఈ రాత్రిలో పిల్లులు, తర్వాత పులులు, పాములు ఇటువంటివి, ఉలగుబలు లాంటివి తిరుగుతుంటాయి. వాటి కళ్ళల నుంచి రశ్మి, వెలుగు కిరణాలు వస్తాయి అని చెప్పేసి కూడా కొందరు అనుకుంటారు. నిజానికి అది కాదు, సూర్యరశ్మి కారణం. ఆ విషయం కూడా చెప్పడం జరిగింది, సూర్యరశ్మి వలన జరుగుతుందని చెప్పేసి. ఈ విధంగా సూర్యరశ్మి గురించి 43వ సూత్రంలో ఆదిత్య రశ్మే స్ఫటికాంతరితే అపి దాహ్యే అవిఘాతాత్. ఆదిత్య రశ్మి, సూర్యరశ్మి సూర్యుని యొక్క కాంతి వలన జరుగుతుంది అనే విషయంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇంద్రియాల పరీక్ష, ఆత్మ, శరీర, ఇంద్రియ, తర్వాత ఇంద్రియాల తర్వాత అర్థములు. ఇంద్రియార్థాలు ఏంటి, ఇంద్రియాలు ఎన్ని, తర్వాత వాటి యొక్క అర్థములు అంటే ఇంద్రియాల విషయాలు. ఇంద్రియార్థ పంచత్వాత్ 50వ సూత్రం చెప్పడం జరిగింది. ఈ 3వ అధ్యాయంలో ప్రమేయముల పరీక్ష, ఇంద్రియ అర్థములు, తర్వాత బుద్ధి పరీక్ష. అసలు బుద్ధి ఉంటుందా, బుద్ధి అవసరం, బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానం అవసరమా అనే విషయంలో. జ్ఞానం ఎలా అవసరం, ఎలా పరీక్ష చేసుకోవాలి అనే విషయంలో కూడా చెప్పడం జరిగింది. 3వ అధ్యాయంలో ప్రమేయాల పరీక్ష. ఈ విధంగా మనకు ప్రమేయాలు అవసరం. ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఎన్నో ప్రాణులు ఉన్నాయి, ఎంతో సమాచారం ఉంది. నిజానికి అవన్నీ కూడా బరువే, అంతా బరువే. సమాచారం పోగు చేసుకోవడం వలన చాలా బరువు, దాన్ని మోయడం కష్టం. ఎన్ని గ్రంథాలు, ఎన్ని పుస్తకాలు, ఎన్ని గ్రంథాలయాలు, ఎన్ని భాషలు, దాని సమాచార సేకరణ గురించి ఎన్ని ఉపాయాలు, ఎన్ని ఏర్పాట్లు, ఎన్ని వస్తువులు, ఎంత వ్యవస్థ చేయవలసి ఉంటుంది. కానీ కేవలం 12 విషయాల గురించి, ప్రమేయముల గురించి అర్థమైతే మోక్షమే లభిస్తుంది. 12 విషయాల తత్వజ్ఞానం, యథార్థ జ్ఞానం కలిగితే మోక్షమే లభిస్తుంది. ఏది సులభం ఇప్పుడు? ఈ తలబరువు పనులు తప్ప ఇంకేమీ లేదు. ఒక రకమైనటువంటి ఒత్తిడి, మానసిక ఒత్తిడి జరుగుతుంది. సమాచారం ఎక్కువైతే చాలా ఇబ్బంది అవుతుంది. సమాచారాన్ని భద్రపరచాల్సి వస్తుంది. ఎన్ని కార్యాలయాలు ప్రపంచంలో, ఆ కార్యాలయాలు ఎన్ని దస్తావేజులు ఉంటాయి, ఎన్ని ఫైల్స్ ఉంటాయి, ఎన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి. ఇంత ఈ యాంత్రిక యుగంలో కూడా ఎన్ని యంత్రాల ద్వారా మనం స్థిరపరిచిన ఈ కంప్యూటర్ల ద్వారా కానీ, ఇతర మాధ్యమాల ద్వారా కానీ
ఎంత చేసినా చివరికి మిగిలేది ఏమీ లేదు. అసలు విషయం ఆత్మలో అవసరం ఉంది. ఆత్మలో నిండాలి. ఆత్మలో ఈ విచక్షణ అవసరం ఉంది. ఏది వివేకము, ఏది అవివేకము, ఏది విద్య, ఏది అవిద్య, ఇది తెలియాలి. అవిద్యను దూరం చేసుకుని విద్యను పెంపొందించుకుంటే అప్పుడు కలుగుతుంది తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానం లేకపోతే ఎంత చదివినా, ఎన్ని విన్నా, ఏమి చేసినా కష్టాలు, సమస్యలు, దుఃఖాలు, వ్యాధులు పోవడం లేదు. ప్రపంచంలో ప్రయోగాలు చేస్తున్నారు, కానీ ఆ ప్రయోగాలను కూడా విఫలం కావడం జరుగుతుంది. రకరకాల ప్రయోగాలు, వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. ఎంతో శ్రమ, ఎంతో కాలం, ఎంతో ఖర్చు, కోటాను కోట్ల వ్యయం జరుగుతుంది. అయినప్పుడు కూడా తృప్తి లేదు. చివరి ఆఖరికి అంటే పూర్తిగా ఏం తెలుస్తుందంటే మళ్ళీ ప్రకృతికి అనుకూలంగా జీవించాలి, ప్రకృతిలో జీవించాలి, ప్రకృతికి అనుకూలంగా జీవించాలి, ప్రకృతి మమేకమై కలిసిపోయి జీవించాలి. మళ్ళీ అక్కడికి వస్తుంది. దూరంగా వెళ్ళిపోయి పారిపోయి మళ్ళీ అక్కడికే రావాల్సి వస్తుంది. అందుకే యస్య ఛాయామృతం యస్య మృత్యు. భగవంతుని యొక్క ఆదేశాలను పాటించాలి. భగవంతుని యొక్క ప్రశాసనం, ప్రభుత్వం, చట్టం భగవంతుని ప్రశాసనంలో, భగవంతుని ప్రభుత్వంలో ఉండాలి. ఓం యా ఆత్మద బలద యస్య విశ్వ ఉపాసతే. ఆ మంత్రంలో ప్రశిషం వస్తుంది. విశ్వ ఉపాసతే. యస్య ఛాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ హవిషా విధేమ. ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రాల్లో 3వ మంత్రం. ప్రశాసనం, చట్టం. ఆ చట్టంలో, ఆ శాసనంలో జీవించాలి. అంటే భగవంతుని ఆదేశాలు పాటించడమే అమృతం. భగవంతుని యొక్క ఆ నీడలో, అభయహస్తంలో, భగవంతుని యొక్క ఒడిలో, సన్నిధిలో ఉండడమే రక్షణ, భద్రత. అదే అమృతం, అదే మోక్షం. భగవంతుని యొక్క ఆదేశాలు పాటించకపోవడమే మరణం. యస్య ఛాయామృతం యస్య మృత్యు. అక్కడ యస్య తర్వాత భగవంతునికి దూరం కావడం, భగవంతుని యొక్క ఆదేశాలు పాటించకపోవడం మృత్యు, మరణం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ శరీరం ఏమిటి, ఇంద్రియాలు ఏమిటి, ఆత్మ ఏమిటి, అసలు పంచభూతాలు ఏమిటి, అసలు ఈ వ్యవస్థ ఏమిటి, ఏమి జరుగుతుంది. అందుకే ప్రమేయాలలో మొదలు ఆత్మ, చివరికి అపవర్గం. ఆత్మ అపవర్గం. మధ్యలో అంతా కూడా దానికి సంబంధించిన వ్యవహారమే. ఆత్మకు శరీరానికి సంబంధించిన వ్యవహారం అంతా. ఆత్మ, శరీర, ఇంద్రియ, అర్థ, బుద్ధి, మన, ప్రత్యాభావ, ఇవన్నీ కూడా ఈ కర్మలు, తర్వాత దుఃఖం, అపవర్గం. నిజానికి ప్రమాణాలు, ప్రమేయాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ వివాదాల్లో, తగాదాల్లో కూడా ఇవే ఉంటాయి. ప్రమాణాలు, ప్రమేయాలే. వ్యవహారంలో కూడా ప్రమాణాలు, ప్రమేయాలే. మోక్షం గురించి కూడా ప్రమాణాలు, ప్రమేయాలే. అంతా ప్రమాణం, ప్రమేయమే. దానికి సంశయం అనేది అవసరం ఉంది. సంశయం కలిగినప్పుడే ప్రమాణాలు, ప్రమేయాలు. ఏ సంశయం లేకపోతే సోమరులకు, పురుషార్థం చేయని వారికి ఏది అక్కర్లేదు. ప్రమాణాలు అక్కర్లేదు, ప్రమేయాలు అక్కర్లేదు. తెలుసుకోవాల్సిన విషయం లేదు, అవసరం లేదు. కాబట్టి అప్పుడేమవుతారు? జడమైపోతారు. పురుషార్థం చేయకుండా ఉంటే జడమైపోతారు. బుద్ధి అవసరం లేదు, ఇంద్రియ అవసరం లేదు, శరీరం అవసరం లేదు, ఏది అవసరం లేదు. అటువంటిప్పుడు ఉన్నతి ఎలా కలుగుతుంది? దరిద్రం ఎలా పోతుంది? దరిద్రం పోవాలంటే జ్ఞానంతో పనిచేయాలి, బుద్ధితో పనిచేయాలి. కేవలం శరీరంతో శ్రమిస్తే లాభం లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కష్టే ఫలి. కష్టపడితే ఫలితం ఉంటుంది. కృషి చేస్తే దుర్భిక్షం పోతుంది. నిజానికి కేవలం కృషి చేస్తే కాదు, బుద్ధితో కృషి చేస్తే, బుద్ధితో శ్రమిస్తే, ఇక్కడ బుద్ధి అనేది కూడా పెట్టుకోవాలి. ఏ ఆలోచన లేకుండా పిచ్చివాడు కూడా అటు ఇటు తిరుగుతుంటాడు. ఆ తిరగడానికి ఒక ఉద్దేశం ఉండదు, ఏ ప్రగతి ఉండదు. కొందరు కష్టపడుతూనే ఉంటారు, కానీ ఎటువంటి పథకం ఉండదు, బుద్ధి ప్రయోగం ఉండదు. కష్టపడుతూనే ఉంటారు,
ఏ రకంగా ప్రగతి ఉండదు, భౌతికంగా ఉండదు, ఆధ్యాత్మికంగా ఉండదు. కాబట్టి బుద్ధితో పనిచేయాలి. ఆ బుద్ధిని ఎవరు నడిపించాలి? ఆత్మ నడిపించాలి. ఆత్మ ఎప్పుడు నడిపిస్తుంది? తెలిసినప్పుడు, విద్య ఉన్నప్పుడు. అందుకే విద్య అవసరం. అది ఏ విద్య అవసరం? నిజానికి వేద విద్య అవసరం. వేదాల్లో చెప్పినట్టు నడుచుకుంటే ప్రగతే ప్రగతి. వేదానుకుల ఋషికృత గ్రంథాల అధ్యయనంలో ప్రగతే ప్రగతి ఉంది. మోక్షం అనేది తర్వాత విషయం, కానీ భౌతికంగా చాలా ఉన్నతి కలుగుతుంది. ఆరోగ్యం, ముఖ్యంగా ఆరోగ్యం కలుగుతుంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం వస్తుంది. అప్పుడు ఏమైనా సాధించగలడు మానవుడు. బుద్ధే నిజానికి పెద్ద, బుద్ధే ముఖ్యం. అందుకే అక్కడ బుద్ధి అంటే మరొక అర్థం చెప్పడం జరిగింది. బుద్ధి, ఉపలబ్ధి, జ్ఞానం. బుద్ధి అంటే జ్ఞానం అని అవసరం ఉంది, దాని ఆ అర్థం ఉంది. బుద్ధి, జ్ఞానం, ఉపలబ్ధి. ఉపలబ్ధి కూడా కలుగుతుంది. ఉపలబ్ధి అంటే ఏంటి? మనకు ఫలితం రావడం అనేది ఉపలబ్ధి. దాంట్లో మనం లాభం పొందడం ఉపలబ్ధి. బుద్ధి ద్వారానే ఉపలబ్ధి జరుగుతుంది. బుద్ధి, ఉపలబ్ధి, జ్ఞానం ఇది అనర్థాంతరం. కాబట్టి బుద్ధిని కావాలి. ధియో యో న ప్రచోదయాత్. బుద్ధి, ధి. ధి అంటే నిజానికి బుద్ధి. ధి అంటే బుద్ధులను. ధియో యో న ప్రచోదయాత్. యాం మేధాం దేవగణా పితరశ్చోపాసతే తయా మామధ్య మేధయాగ్ని మేధావినం కురు. మేధావినం, నన్ను మేధావిని చేయండి. ఇప్పుడే ఇక్కడ ఏకవచనం ఉంది. మాం, నన్ను, మాం అద్య, ఇప్పుడే, ఈరోజే మేధావిని చేయండి ప్రభు. ఎందుకంటే నేను మేధావిని కావాలంటే ఆశుగ్రహణం, వెంటనే అర్థం చేసుకోవాలి. మేధ అంటే వెంటనే అర్థం చేసుకునే శక్తిని, బుద్ధిని మేధాబుద్ధి అంటారు. మేధ అన్న బుద్ధి అని ఒకటి కాదు. నిజానికి చాలామంది మేధాబుద్ధి ఒకటి అనుకుంటారు. మేధాబుద్ధి కావాలి. వెంటనే విషయాలను అర్థం చేసుకునే బుద్ధి అవసరం ఉంది. అటువంటి జ్ఞానం కలగాలి. అందుకే ప్రభు ఇప్పుడే, నన్ను ఈరోజే, మా మధ్య మేధావినం కురు స్వాహ. ఇది తథ్యం, ఇది నిత్యం కావాలి, ఇది సత్యం కావాలి. ఆహా. ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ భగవంతుని యొక్క సహకారంతో ఎవరైతే వేద విహిత కర్మలు చేస్తారో వారికి ఇది అంటారు, కుర్వన్నే వేహ కర్మాని జీవిషేత్ శతం సమాహ ఏవం త్వై నాణ్యత ఇత. నలిపితే కర్మ అంటదని చెప్పేసి, నలిపితే నరే ఏవంతో నాణ్యతతో అస్తి, నా అన్యత ఇత అస్తి. ఇంకొక మార్గం లేదు. నా అన్యత ఇత, దీనికంటే ఎక్కువ నా అస్తి లేదు. దేనికి? కర్మఫలం అంటకుండా ఉండడానికి. నరే, నరునిలో, నా రమతే, రమించని వానికి, ఈ విషయాలలో రమించని వానికి, అటువంటి వానికి ఏది అంటదు. నా కర్మ లిపితే నరే. అంటకుంటూ ఉండాలంటే నీటిలో, బురదలో తామరాకులాగా ఏది అంటకుండా ఉండాలంటే వేద విహిత కర్మలు చేయాలి. అందుకే వేదమే ప్రమాణం. పరమిత పరమాత్మయే మన ప్రమాణం. పరమిత పరమాత్మ యొక్క వాణియే మన ప్రమాణం. అందుకే నాణ్య పంథ విద్యతే హైనాయ. మరొక మార్గం లేనే లేదు. ఎందరు ఎన్ని రకాలు చెప్పినా, ఎన్ని యుగాలుగా చెప్పినా, ఎన్ని ప్రయోగాలు చేసినా మిగతా ప్రయోగాలన్నీ కూడా విఫలం. కేవలం ఒక ప్రయోగం సఫలం. అది వైదిక మార్గం అని చెబుతూ ఇక్కడ ముగించుతాం. పరమిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు ధన్యవాదాలు. మీకు అందరికి కూడా ధన్యవాదాలు. ఓం శం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం శాంతి పాఠ.
చెప్పండి, ఎవరైనా శాంతి పాఠం చెప్పండి. శాంతి. పృథివీ శాంతిరాపః శాంతిరోషధయः శాంతి వనస్పతయः శాంతి విశ్వే దేవాः శాంతిర్ బ్రహ్మ శాంతిः సర్వంగం శాంతి శాంతి శాంతిరేవ శాంతి సామా సామా శాంతి. ఓం శాంతి శాంతి. శాంతి. ఓం ధన్యవాదములు గురు. నమో నమః. ప్రణామ. ఓం గురుజీ ధన్యవాదాలు గురుజీ. ఓం ఓం నమస్తే జీ. ఓం నమస్తే. గురుగారు ధన్యవాదాలండి. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు గురుజీ. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం